అమ్మవారి దర్శనం, శ్రీకాళహస్తి శివయ్య దర్శనం కూడా ఈరోజు చేసుకోవడం జరిగిందంటే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి దర్శనాలు చేసుకోవడం, తీర్థప్రసాదాలు తీసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉందండి. ఈ రోజు మేము చేసుకునేది కూడా ఒకటి, ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మీద ఎటువంటి దుష్టశక్తి ప్రభావాలు కూడా ఉపద్రవాలు కూడా రాకూడదు, ప్రజలందరూ ప్రశాంతంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడానికి ఈరోజు దైవ దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. ఆ దేవదేవుని దర్శనం చాలా బాగా జరిగింది. ప్రజలందరూ కూడా నేను ఇక్కడ చూస్తే అక్కడ ఇంచుమించు 60-70 వేల మంది తిరుపతి కొండ మీద దర్శనం చేస్తారు. సుమారుగా అలవేల మగ్గం దగ్గరకు వచ్చేసరికి 30-40,000 దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. ఇక్కడ కూడా ఈరోజు శివయ్య దర్శనం దగ్గరికి వచ్చేసరికి చాలా మంది భక్తులు ఈరోజు ఇక్కడ ఉన్నారు. భక్తులకి ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ఫ్రైడే, సాటర్డే, సండే ఈ 4 రోజులు కూడా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయం ఎప్పుడు కూడా రద్దీ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేయడం, ఆ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం వల్ల నిజంగా చాలా ఆనందం. అట్ ద సేమ్ టైం మీకు తెలుసు, మొన్న రీసెంట్గా మహాశివరాత్రి కూడా ఎంతో వైభవంగా జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకున్నాం. ఆ రోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టుకుని రివ్యూ చేసుకుని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నాం. ఇక్కడ ఈ ట్రాఫిక్ సమస్య కూడా ఆ రోజు మా దృష్టి కూడా వచ్చింది. ఇమీడియట్గా దానికి ఇబ్బంది లేకుండా అంటే మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు వ్యవస్థ నిర్వీర్యం చేసింది. ఇప్పుడు మళ్ళీ మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. సీసీ కెమెరాస్ ఇవన్నీ కూడా మేము రీస్టోర్ చేసుకుంటున్నాం. ఆఖరికి సిస్టమ్స్ ఏదైతే మినిమం ఇవ్వాల్సిన ఇవి కూడా పోలీస్ వ్యవస్థకి ఇవ్వడం మానేస్తారు. అవన్నీ కూడా మేము చేసుకుంటున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు ఏదైతే శిలావస్థకు వచ్చిన పోలీస్ స్టేషన్స్ పునర్నిర్మాణానికి కూడా చెప్పాం.